పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం అధ్యక్షుడు గణేష్ తోటి ఉన్నాము. ఒకప్పుడు ఈయన కూడా ఏబీవీపీలో పనిచేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకి అధ్యక్షుడయ్యాడు. అలాగే రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ఎన్నికల్లో అక్కడ ఏబీవీపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా సంవత్సరాల తర్వాత ఏబీవీపీ విజయకేతనం ఎగరవేసింది, ఎలా అనిపిస్తుంది? అందరికి నమస్కారాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి జాతీయవాదం కోసం, దేశభక్తి కోసం విద్యార్థులను జాతీయవాదులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉన్నది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కమ్యూనిస్టు కోటలో కమ్యూనిజం అని చెప్పి, అర్బన్ నక్సలైజ్ అనే పేరు చెప్పి ఈరోజు ఈ దేశాన్ని వెలగొట్టే విధంగా ఈరోజు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి వ్యతిరేకంగా వారి యొక్క బీజాలు ఏర్పాటు చేసి విద్యార్థులను అనేక విద్రోహులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ కమ్యూనిస్టులు. అటువంటి కమ్యూనిస్టులలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది గచ్చిబౌలిలో ఉంది. అక్కడ కొంచెం గంజాయి కల్చర్ ఎక్కువగా ఉంది అని వార్తలు వస్తున్నాయి. స్టూడెంట్స్ మరి వాటి బారిన పడకుండా మీ పార్టీ తరఫున ఏబీవీపీ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థులు ఒకటే చెప్తా ఉన్నా, ఈ గంజాయి డ్రగ్స్కు దూరంగా ఉండి మన యొక్క బంగారు భవిష్యత్తు కోసం మనందరం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ డ్రగ్స్ వల్ల తమ యొక్క జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తలను, అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి పదాధికారులు అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరం కూడా కొట్లాడి దానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉందని చెప్తా ఉన్నా. మీరు 25వ తారీఖు నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అంటే బీజేవైఎం అధ్యక్షుడిగా మరి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? పార్టీ కోసం ఎలా కష్టపడబోతున్నారు? పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని చేసినటువంటి వ్యక్తి నేను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు. ఆ హామీల కోసం ప్రజల పక్షాన, ప్రజా సమస్యల కోసం కొట్లాడతాం. బరాబర్ రోడ్ మీకు వచ్చి ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద కొట్టడానికి మాకు ముందుకెళ్తామని చెప్తా ఉన్నా. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇంతవరకు బీజేపీ పార్టీ నుంచి క్యాండిడేట్ ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి. అటువైపు చూసుకుంటే బీఆర్ఎస్ దాదాపు 99% పాటు ఖరారైపోయింది. అటు కాంగ్రెస్లో పోటీ ఉంది వాళ్ళ నాయకుల మధ్య, నేనంటే నేను అని. మరి బీజేపీ పార్టీ కామ్గా ఉండడానికి కారణం ఏంటి? అంటే మీరు ఓడిపోతున్నామని ముందే ఫిక్స్ అయిపోయారా? బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలుస్తూ ఉన్నాం. మా పార్టీలలో పోటీ ఉంది, పోటీ లేదని కాదు. పోటీలో ఉంది కాబట్టి ఇంకా మేము క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేయలే. మాకు పార్టీ సిద్ధాంతం ఉంటుంది, దానికి విధి విధానాలు ఉంటాయి. అందరం కూర్చొని, పార్టీ కేంద్ర నాయకత్వం కూర్చొని ఆ యొక్క క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసి మేము రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్లో భారీ మెజారిటీతో గెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ విఫల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ప్రజలకు రావాల్సినటువంటి హామీల్లో తుంగలో దొక్కింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా ఎగరేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం.